ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. సార్ ఇన్ని వైవిధ్యభరితమైన పాత్రలు మీరు పోషించారు కదా! ఆల్మోస్ట్ ఎన్ని క్యారెక్టర్స్, ఎన్ని సినిమాలు చేసి ఉంటారు సార్? 218 ఎన్నో ఉన్నాయండి. సో, ఇన్ని క్యారెక్టర్స్‌లో ఆల్ టైమ్ ఫేవరెట్ పాత్ర మీది ఏది? ఎందుకు? అండ్ ఈ సినిమాలో ఈ పాత్ర చేయకుండా ఉండుంటే బావుండేది. అనవసరంగా చేశానురా అనుకున్నారా? ఒక సినిమా కోసం ఆదిలాబాదు ఫారెస్ట్‌కి పంపించాడు కృష్ణవంశీ గారు. హ్మ్. అక్కడికెళ్ళి శ్రీయాంజనేయం హ్మ్. దాంట్లో వెయిట్ పుట్టప్ అవ్వాలండి బాగా. హ్మ్. 100 కేజీల పైన ఉండాలిరా నువ్వు, ఇలా ఉండాలి మృగంలాగా. ఏంటో ఆయన చెప్పడం గురువుగారు మనకి మన డైరెక్టరు, ఒక్కో డైరెక్టర్ నేనెళ్ళి అక్కడికెళ్ళి మొత్తం వాళ్ళు చేసే మేనరిజాలని ఎలాగా వాడు మంత్రాలు చేస్తాడు. అసలు ఒరిజినల్‌గా మంత్రగాడు హ్మ్. అంత పర్సనాలిటీలో ఉండరండి. ఉండరు. మన ధనరాజు ఆర్టిస్ట్ ఉన్నాడు చూసారా? హ్మ్. అలా ఉంటారు. హ్మ్. ఏదో ట్రాన్స్‌లో ఉంటాడు. ఏదో ఇలాగా అనుకుంటూ ఉంటారన్నమాట. గట్టిగా గాలేస్తే ఊడిపోయేటట్టు. ఆ! వాళ్ళ దగ్గర ఎక్కువ సేపు కూర్చున్న డేంజరే. హ్మ్. నేనప్పటికి ఆంజనేయ స్వామి డాలర్ కట్టుకొని వెళ్ళమన్నారు అందరూ. హ్మ్. అలా వెళ్ళి 2, 3 సార్లు చూసి వాడేంటంటే ఎక్కువ నైట్‌లు మెలకువగా ఉంటారండి. హ్మ్. డేలో నిద్రపోతుంటాడు. హ్మ్. అదే కాన్సెప్ట్ దీంట్లో పెట్టాడాయన. అచ్చా! వీడు ఏదడిగినా కూడా ఇలాగా అలా అలా ఉండి అప్పుడు కళ్ళు ఇలా ఓపెన్ చేస్తాడు. హ్మ్. నాకైతే సినిమా బ్రహ్మాండమైన పేరొచ్చిందండి. సినిమా చూస్తున్నాం తిరుపతిలో. హ్మ్. తిరుపతి ఫస్ట్ డే. ఫుల్ అయిపోయి ఉన్నారు జనం. నేను వచ్చి గుమ్మం దగ్గర నిలబడ్డా. హ్మ్. ఈ లోపలికి వస్తారన్నమాట. ఒక సీట్ ఉంది కూర్చోండి సార్ అన్నారు. ఫ్యామిలీ ఎవరో. వాళ్ళ వెనకాలే నేను ఉన్నాను. చిన్న పిల్లోడు ఉన్నాడు. హ్మ్. అక్కడ కరెక్ట్‌గా మాంత్రికుడు రాగానే వాడు వెనకాల నా వెనకాల తిరిగి చూసి గొల్లుమని ఏడుస్తున్నాడు. అప్పుడు పక్కన ఉండి సార్ మీరు ఒక పని చేయండి సార్ డిస్టర్బ్ అవుతుంది. వాడు ఏడుస్తాడు. మీరు కొంచెం బయటికెళ్తే బావుంటది. నేననుకున్నా అబ్బా! మన క్యారెక్టర్ సాటిస్ఫై అయింది మరే. అని చెప్పి వర్క్ సాటిస్ఫాక్షన్. ఓకే అనుకున్నామండి. తర్వాత సినిమా అది అనుకోని విధంగా రకరకాల పడీలేసి ఏదో యావరేజు పెద్ద హిట్ అనుకున్నది అలా అయిపోయింది. హ్మ్. ఇక చెయ్యకూడదనే క్యారెక్టర్ అంటే ఒక సినిమాకి నన్ను మేకప్ అన్నీ చేసి కూర్చోబెట్టి మలయాళం దేవడదిచ్చాడు. హ్మ్. ఇద్దరికి ఒకే కాస్ట్యూమ్స్. హ్మ్. అదేంటండి అతనొచ్చాడు నాకు కూడా అడ్వాన్స్ ఇచ్చారు కదా! అతను. లేదండి బ్రేక్ టైమ్ వరకు వెయిట్ చేయండి అన్నారు. సరే రాక రాక మనకి అవకాశం వచ్చిందని చెప్పి నేను వెయిట్ చేస్తున్నా. సరే మీకు ప్యాకప్ చెప్పారండి. ఈ సినిమాలో దేవనే కంటిన్యూ అవుతాడు. ఓహ్! సరే అండి. థ్యాంక్ యూ అండి. డైరెక్టర్ గారి ఒపీనియన్ అది అని చెప్పి నేను మేకప్ తీసేసి ఫస్ట్ టైము ఎంఆర్ఎఫ్ రేసులు అవి ఉంటాయి. సికింద్రాబాద్‌లో షూటింగ్ అది. హుహు. నా పల్సర్ బైక్ కొని 1 మంత్ అయిందప్పుడు. హ్మ్. దాంట్లో నేను ఎక్కితే ఒక 10 నిమిషాల్లో నేను కృష్ణానగర్‌లో ఉన్నానండి నా రూమ్‌లో. హ్మ్. అంటే అంత అంత స్పీడ్. కోపం, అంత ఎవర్షన్. నెక్స్ట్ డే ఫోన్ చేశారు మళ్ళీ. హ్మ్. "దేవా నువ్వు సూట్ అవ్వట్లేదండి. మిమ్మల్నే రమ్మన్నారండి." హ్మ్. నేను చేయనండి. చేయననేసారు. నేను చేయను. హ్మ్. నాకు ఆ డైరెక్టర్ నచ్చలేదండి. నేను చేయనండి. హ్మ్. అలాగా. ఒకటి వచ్చింది కూడా వద్దనుకున్నాను. ఇది ప్రేమించిన క్యారెక్టరు. హ్మ్. ఇది పెద్దగా ఆడకపోతే అక్కడ ఒక డిసప్పాయింట్‌మెంట్. హ్మ్. అలా జరిగింది. ఇంకా ఇలాంటి పాత్ర అయితే బావుంటది. ఇలాంటి పాత్ర నేను చేస్తే బావుంటది. నేను చేయాలనుకుంటున్నాను. అలాంటి పాత్ర ఏదైనా మీ మైండ్‌లో ఉందా? అది ఉందండి. ఎప్పటినుంచో ఉంది. నేను వేలు గారు బతికున్నప్పుడు కూడా నేను అదే చెప్పేవాడిని. హ్మ్. సుత్తివేలు గారు ఒక క్యారెక్టర్ చేశారు. ఫ్రస్ట్రేటెడ్ కానిస్టేబుల్ ఆ! 'ప్రతిఘటన' సినిమా. హ్మ్. దాంట్లో అద్భుతమైన వేషం ఆయనది. ఆవిడ మెంటల్ అయిపోయి వైజాగ్ రోడ్ల మీద ట్రాఫిక్ కంట్రోల్ చేస్తుంటాడు. అందరిని ఇలా ఎళ్ళండి, అలా ఎళ్ళండి అని. కనపడినోళ్ళందరినీ నీ క్యారెక్టర్ ఇలాంటిది అని అలాగ మాట్లాడుతా ఉంటది ఆ క్యారెక్టర్. పిచ్చోడు. హ్మ్. వాడే రివెంజ్ తీసుకుంటాడు లాస్ట్‌లో. హ్మ్. అది నాకు బాగా నచ్చిన వేషం. అలా. అదే సినిమాని నాయకుళ్ళు ఆ ట్రాక్‌ని కొంచెం మార్చి పెట్టారు. హ్మ్. వాడు ఎప్పుడు పక్కనే ఉంటాడు. కమల్ హాసన్ పక్కనే. బాబా మేరా బాబా మర్ గయా అంటుంటాడు. హ్మ్. హ్మ్. ఏం అవునండి. తెలియనట్టు ఉంటాడు. ఆ అవును. చిన్నప్పుడు అలాగే ఉన్నాడు. పెద్దయ్యాక కూడా అలాంటి క్యారెక్టర్‌నే పెట్టారు దాంట్లో. హ్మ్. వాడే కాల్చేస్తాడు. హ్మ్. అది ఇన్నోసెన్స్ ఉండి, ఒక తెలియనితనం, ఒక పిచ్చితనంగా ఉండి, హ్మ్. అలాంటి క్యారెక్టర్ వస్తే నేను చేస్తానండి. సో, అలాంటి వాటి కోసం మీరు వెయిటింగ్.